హలో గైస్, ఈరోజు మనం మనల్ని ఆశ్చర్యపరిచే వినగానే వావ్ అనిపించే 25 అద్భుతమైన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటిలో కొన్ని మీరు ఎప్పుడు వినని రహస్యాలు, కొన్ని మీ మనసును షాక్కు గురిచేసే నిజాలు. ఆఖరి వరకు చూడండి. మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏదో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్లాక్ హోల్. ఈ పేరు వినగానే గుండె ఆగిపోయినంత టెన్షన్ కలుగుతుంది కదా, కానీ నిజంగా బ్లాక్ హోల్ లోపల టైం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది మనం ఊహించుకునే టైం కాదు. బ్లాక్ హోల్ కు దగ్గర పడేసరికి టైం చాలా నెమ్మదిగా జరిగిపోయేలా మారిపోతుంది. దీనిని టైం డిలేషన్ అంటారు. ఒక వ్యక్తి బ్లాక్ హోల్ కు దగ్గరగా ఉంటే అతని టైం స్లోగా మారిపోతుంది, కానీ బయట ఉన్న మనకి మాత్రం అతను చాలా వేగంగా గడిపేస్తున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి ఇంటర్స్టెల్లార్ సినిమా గుర్తుందా? అక్కడ ఒక ప్లానెట్ లో 1 గంట అంటే భూమిపై 7 ఏళ్ల సమయం. ఇది ఖచ్చితంగా జనరల్ రిలేటివిటీ సూత్రం ఆధారంగానే తీసుకున్నారు. అంటే బ్లాక్ హోల్ మనం ఊహించని విధంగా టైంని వంచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, భారతదేశంలో ఓ అద్భుతమైన తీరం ఉంది. గుజరాత్ లోని ద్వారకా తీర ప్రాంతం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని ప్రత్యేక సమయాల్లో సముద్రం వెనక్కిపోయి కొన్ని పురాతన నిర్మాణాలను బయటకు చూపిస్తుంది. ఆలయాలు, గోడలు, శిల్పాలు అన్నీ కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తాయి. తర్వాత ఏమవుతుందంటే సముద్రం మళ్లీ రావడం మొదలైపోతుంది. అంటే మళ్లీ మునిగిపోతాయి. ఇవి నిజంగా కృష్ణుడి ద్వారకా శిలానగర అవశేషాలా, లేక సముద్రం ఇంకా ఏదో దాచుకుంటుందా? ఇక్కడికి వచ్చిన చాలా శాస్త్రవేత్తలు, నిపుణులు ఫోటోలు తీశారు, అధ్యయనం చేశారు. అయినా కూడా ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఇది ప్రకృతి ఆటనా, లేక దేవతల మాయాతంత్రమా? ఇది మన భారతదేశంలోనే ఒక నిజమైన మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు ఎప్పుడైనా ఎవరైనా నిద్రలో మాట్లాడడం చూసారా? వాళ్ళు ఏవో అర్థం కాని మాటలు, అసంబంధమైన సంభాషణలు చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగా సోమ్నిలోక్వి అని అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన మెదడు నిద్రలోకి వెళ్ళినప్పుడు కొన్ని మెదడు భాగాలు ఇంకా పూర్తిగా విశ్రాంతి స్థితికి చేరుకోకపోవడం వల్ల ఆ భాగాలు మాట్లాడే శక్తిని కొనసాగిస్తాయి. వింత ఏంటంటే ఆ మాటలు చాలాసార్లు మన రోజువారీ అనుభవాలతో, లోపల దాగి ఉన్న భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్నిసార్లు భయాలు, కోపం, ప్రేమ, బాధ ఇవన్నీ మాటల రూపంలో బయటకు వస్తుంటాయి. అయితే జాగ్రత్త, నిద్రలో మాటలు చెప్పేవాళ్ళు అసలు గుర్తుపెట్టుకోలేరు. వాళ్ళకు నిద్రలో ఏమన్నారో కూడా తెలియదు. కాబట్టి మీరు ఏం మాట్లాడారో ఎవరైనా చెప్తే షాక్ కాకండి, అదంతా నిద్రలోని బలహీనతలు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనలో చాలా మందికి ఒక కామన్ బిలీఫ్ ఉంటుంది. మన మెదడు కేవలం 10% మాత్రమే వాడతామనేది. ఇది సైంటిఫిక్ గా ఎంతవరకు నిజమో తెలుసా? వాస్తవానికి మన మెదడు 100% ఉపయోగంలో ఉంటుంది, కానీ ఒకేసారి అంతా ఉపయోగించమన్నమాటే నిజం. విభిన్న పనులకి మెదడులో విభిన్న ప్రాంతాలు యాక్టివేట్ అవుతాయి. ఉదాహరణకి మాట్లాడేటప్పుడు ఒక రీజియన్, వినేటప్పుడు ఇంకొక రీజియన్, ఊహించేటప్పుడు మరో రీజియన్. ఫంక్షనల్ MRI స్కాన్లు చూపించాయి, మనం పనిచేసినప్పటికీ నిద్రలో ఉన్నప్పటికీ మెదడు యాక్టివిటీ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి 10% మాత్రమే వాడతాం అనేది పూర్తిగా ఒక మిత్. మన మెదడు పూర్తిగా బిజీగా ఉండే అద్భుతమైన ఆర్గాన్. ఫ్యాక్ట్ నెంబర్ 5, కాంతార ఒక సినిమా కాదు. అది ఆధ్యాత్మిక భయం, గ్రామీణ విశ్వాసం, భక్తి అనే మూడిటి మిశ్రమం. కానీ ఈ సినిమాలో చూపిన భూతకాల పద్ధతి నిజంగా ఉందా? అందులో ఉన్న దైవం ఎవరు? భూతకాల అనేది కర్ణాటకలో అనేక గ్రామాల్లో జరుగుతున్న వంశపారపర్య దేవత ఆరాధన విధానం. ఈ పద్ధతిలో గ్రామ దేవత ఒక వ్యక్తిలోకి ప్రవేశించి అతడి ద్వారా భవిష్యవాణి చెబుతుంది అని నమ్మకం. కాంతార సినిమాలో ఆ దేవత పంజుర్లి దేవత. ఇది వాస్తవానికి పశుప్రేమ, ధర్మరక్షణ కోసం పుట్టిన ఒక శక్తి. ఈ పంజుర్లి దైవాన్ని చాలా మంది ఎప్పటికీ భయంతో, గౌరవంతో పూజిస్తుంటారు. ఆయన అనుమతి లేకుండా అడవిలోకి అడుగు పెట్టారంటే నమ్మండి. సినిమాలో చూపిన రూషియల్ కాస్ట్యూమ్, ట్రాన్స్టేట్ ఇవన్నీ అక్కడ ప్రజల అసలైన సంప్రదాయాల ఆధారంగా తీర్చిదిద్దబడ్డాయి. కాంతార సినిమా ఫిక్షన్ కాదేమో, నిజ జీవిత ఆధ్యాత్మికతకు ఒక అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు నమ్మరు, చైనాలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, మెట్రో ట్రైన్లు, మాల్స్ ఉన్న నగరాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎవరూ మనుషులు ఉండరు. వీటిని గోస్ట్ సిటీస్ అంటారు. నివేదికల ప్రకారం చైనాలో 60 మిలియన్ల ఖాళీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటితో 10,000 నగరాలు నిర్మించవచ్చు. కానీ ఎందుకు? కారణం రియల్ ఎస్టేట్ బాబులు. చైనాలో సంపద ఉన్నవాళ్ళు ఎస్టేట్ లో డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు. డిమాండ్ లేకపోయినా గగనచుంబి నగరాలు నిర్మించేశారు. కానీ ప్రజలు వాటిలో ఉండలేకపోయారు. ఏ జీవితం లేదు, పచ్చదనం లేదు, స్కూళ్లు, హాస్పిటళ్లు లేవు. వాటిని చూసే పర్యాటకులు మాత్రం ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. ఒకనాటి అభివృద్ధి కళ ఇప్పుడు ఖాళీ నగరాలుగా మారింది అనుకుంటే షాక్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, హనుమంతుడంటే మనకి శక్తి, భక్తి, బలానికి చిహ్నం. కానీ మీకు తెలుసా, ఆయనకు శివుడు ఒక మాయమయ శక్తిని అనుగ్రహించాడు. పురాణాల ప్రకారం హనుమంతుడు శివుని అంశం. ఆయన వాయుపుత్రుడు. కానీ శివుడు తన రుద్రతత్వాన్ని హనుమంతుడిలో నిలిపాడు.
అందుకే హనుమంతుడికి అసాధారణ వేగం, అవినాశ శరీరం, వాయు మార్గంలో ప్రయాణించగల శక్తి, ఏ రూపంలోనైనా మారగల మాయాశక్తి, భయాన్ని పోగొట్టే ధైర్యం, శత్రువులను మట్టుపట్టే విజ్ఞానం, ఇవన్నీ శివుని అనుగ్రహ ఫలితమే. ముఖ్యంగా శివాస్త్ర మంత్రాలు అనే పాత శిలాశాసనాల్లో హనుమంతుడి శరీరంలో శివుని 11 రుద్రాల రూపం తలపెట్టబడ్డాయని చెప్పబడింది. అంటే హనుమంతుడు కేవలం రామునికే భక్తుడి కాదు, ఆయన శివుని ఆయుధం. ఇంతవరకు మనం పూజించే హనుమంతుడు ఇంకొంచెం మిస్టేక్గా కనిపించడం లేదా? ఫ్యాక్ట్ నెంబర్ 8. మీ ఇంటికి పవర్ బిల్ ఎప్పుడైనా ఎక్కువగా వచ్చిందా? ఆ బిల్లే రాకుండా విద్యుత్ ఉచితంగా వస్తే అది అసాధ్యం అనుకుంటున్నారా? కానీ నిజంగా నికోలా టెస్లా అనే శాస్త్రవేత్త అలాంటిదే కనిపెట్టాడు. కానీ దాన్ని దాచేశారు. టెస్లా వార్డెన్ క్లిఫ్ టవర్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాడు. ఇది భూమిపై విద్యుత్ తరంగాలను ప్రయోగించి ఏ తీగల అవసరం లేకుండా ప్రపంచం మొత్తానికి విద్యుత్ పంపించగలిగే టెక్నాలజీ. అంటే మీరు అడవిలోనైనా ఎడారిలోనైనా ఉండొచ్చు, విద్యుత్ స్వతంత్రంగా మీకు వస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఈ విద్యుత్ ఉచితంగా ప్రజలకు లభిస్తే తమ లాభాలు పోతాయని భయపడ్డాయి. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు చాలా భాగం అమెరికా ప్రభుత్వం అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికీ టెస్లా నోట్బుక్ లో చాలా భాగాలు పబ్లిక్ కి లభ్యం కావు. అంటే ఏంటంటే ఉచిత విద్యుత్ ప్రపంచానికి రావాల్సిన దారిని కాసేపు మూసేశారు. ఇది సైంటిఫిక్ కనెక్షన్ మాత్రమే కాదు, ఇది మానవ స్వేచ్ఛకు సంబంధించిన పోరాటం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు ఎప్పుడైనా అనిపించిందా నాలో ఎన్నో ఆలోచనలు వచ్చిపోతున్నాయని? అసలు నిజం ఏమిటంటే ఒక రోజుకి మన మెదడులో సగటుగా 60,000 ఆలోచనలు ఉత్పత్తి అవుతాయని సైకాలజీ పరిశోధనలు చెబుతున్నాయి. వాటిలో 80% నెగిటివ్ భావాలు, 95% రిపీటెడ్ థాట్స్ అంటారు. అంటే మనం మొన్నలే ఆలోచించిన విషయమే ఇంకా ఇంకో రూపంలో మన మనసులో తిరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మన మెదడు సర్వైవల్ మోడ్ లో ఉండడం. దోకాలను గుర్తించేందుకు, భవిష్యత్తుపై భయాలతో ముందు జాగ్రత్త తీసుకోవడానికి మెదడు అటెంప్ట్ చేస్తుంది. అయితే దీని పరిష్కారం ఏమిటి? మన ఆలోచనలు మనమే అవగాహనతో గమనించాలి. జ్ఞానం, రచన, మంచి సంగీతం వినడం వంటి పద్ధతులు ఈ థాట్స్ కి క్లారిటీ తీసుకువస్తాయి. ఇలా చేస్తే మన మెదడు 60,000 కాకపోయినా ఖచ్చితమైన, నిర్మలమైన ఆలోచనలు మన జీవితం మార్చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన బ్రెయిన్ సైజ్ చూస్తే చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని స్టోరేజ్. సైంటిస్టులు అంచనా ప్రకారం మన మెదడు దాదాపు 2.5 పెటాబైట్లు డేటాను నిల్వ చేయగలదు. అంటే 300 ఏళ్ల పాటు హెచ్డి వీడియోలను స్టోర్ చేయగలదు. మన మెదడు లిమిటెడ్ అనుకునే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. టిక్టాక్ ని USA, ఇండియా, నెదర్లాండ్ వంటి అనేక దేశాలు బ్యాన్ చేశాయి. కారణం ఏమిటంటే ఇది వినోదం కంటే ఎక్కువగా మెదడుపై ప్రభావం చూపుతుందని, బహిరంగంగా వ్యక్తిగత డేటా చోరీకి అవకాశం ఉందని ప్రభుత్వాలు భావించాయి. సాధారణ వినోదం చాటుగా ఇది నిజంగా ఒక మైండ్ హ్యాకింగ్ టూల్ గా ఉపయోగించబడుతోందన్న అనుమానం. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన శరీరం మరణించిన తరువాత కూడా కొన్ని గంటల పాటు పనిచేస్తుందా? అవును, మనం చనిపోయాక కూడా కొన్ని సెల్స్ పనిచేస్తూనే ఉంటాయి. అంతేకాదు కంటి రెప్పలు కొట్టడం, చేతివేళ్ల కదలికలు ఇవన్నీ కొద్ది నిమిషాల నుంచి గంటల వరకు కనబడవచ్చు. ఈ ఫ్యాక్ట్ చాలా మందికి హర్రర్ కంటే ఎక్కువగా షాక్ ఇస్తుంది. ఇవే మిమ్మల్ని షాక్ కి గురి చేసే 12 అదిరిపోయే నిజాలు. ఏ ఫ్యాక్ట్ మీ బ్రెయిన్ కి జలకిచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటివే ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఒక్క లైక్ మీకు 2 సెకండ్ల పని కావచ్చు, కానీ మా టీంకి పెద్ద ఇన్స్పిరేషన్. ఇంకెందుకు ఆలస్యం? విజ్ఞానం ఓ గేమ్ అయితే మీరు ప్లేయర్.